హైదరాబాద్లోని పలు ఏరియాలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పంజాగుట్ట సికింద్రాబాద్ రూట్లోనూ అమీర్పేట్ హిమాయత్ నగర్ రూట్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఓవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు ప్రజావాణిలో తమ గోడు చెప్పుకునేందుకు ప్రజలు ప్రజాభవన్కు బారులు తీరడంతో ప్రధాన ఏరియాల్లో ఎక్కడికక్కడి ట్రాఫిక్ నింపాదిగా ముందుకు కదులుతోంది. హైదరాబాద్లో వాహనదారులకు ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. భారీ ట్రాఫిక్ చోటు చేసుకోవడం జరిగింది. ఒకవైపు అసెంబ్లీ, మరొక వైపు ప్రజా దర్బార్కి జిల్లాల నుండి తరలి వచ్చిన తెలంగాణ వాసులతో భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం పంజాగుట్ట చౌరస్తా దగ్గర ఉన్నాం. పైన ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పై నుండి మనం ట్రాఫిక్ కి సంబంధించిన విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు ఉదయం నుండి కూడా ట్రాఫిక్ భారీగా ఉండడం జరిగింది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ కొంత క్లియర్ అవుతున్నప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్న దారి ఎదురుగా నిమ్స్ నుండి దాదాపు ఖైరతాబాద్ చౌరస్తా మీదుగా పంజాగుట్ట వరకు కూడా ట్రాఫిక్ జాము చోటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇటువైపు ఈఎస్ఐ ఎర్రగడ్డ నుండి మొదలు పెడితే పంజాగుట్ట చౌరస్తా వరకు కూడా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది. ఇటు ప్రగతి భవన్ అంటే ప్రజాభవన్ నుండి మొదలు పెడితే ఇటు పంజాగుట్ట చౌరస్తా వరకు, ఇటు నాగార్జున సర్కిల్ నుండి మొదలు పెడితే పంజాగుట్ట వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది. ప్రజా దర్బార్కి జిల్లాల నుండి వినతులు ఇచ్చేందుకు వచ్చిన వారితోటి దాదాపు అంటే ప్రజాభవన్ నుండి నాగార్జున సర్కిల్ వరకు కూడా భారీ లైన్ ఒకటి ఉండడం జరిగింది. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కొద్ది వరకు ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ సిబ్బంది శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, అటు రైట్ సైడ్ లో మనం చూడొచ్చు ప్రజా భవన్ నుండి ఇటు పంజాగుట్ట వైపుకు వచ్చే దారి అది మొత్తం కూడా అటువైపు నుండి వాహనాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. అలాగే ఫ్లైఓవర్ మీద మనం చూస్తే ఇంకా ఇటు నాగార్జున సర్కిల్ మీదుగా ఇటు ప్రజాభవన్ వెళ్లే దారి, అది బేగంపేట్ సికింద్రాబాద్ కు వెళ్లే దారి మొత్తం కూడా ఇంకా వాహనాలతో నిండి ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కువగా ఆఫీసులకు వెళ్లే సమయం ఒకవైపు, అలాగే ఇటు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే వాళ్ళతోటి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా చోటు చేసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇటు అసెంబ్లీ ఒకవైపు, అలాగే ప్రజా దర్బార్ ఒకవైపు, ఈ రెండు ఒకేసారి కొనసాగుతుండడంతో ఈ ట్రాఫిక్ జామ్ అయినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రత్యామ్నాయ దారులలో వెళ్లాల్సిందిగా కూడా అధికారులు వాహనదారులకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొద్దిసేపటి వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది. సమయం గడుస్తున్న కొద్దీ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ సిబ్బంది. కెమెరామెన్ వెంకట యాదవ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.